తంజావూరుకు ఆ పేరు తంజన్ అనే పదం నుంచి ఉద్భవించింది. హిందూ మత పురాణం ప్రకారం తంజన్ అనే రాక్షసుడు శివుని చేతిలో హతం కావడం వలన అతని పేరు మీద ఈ ఊరుకు తంజావూరు అని నామకరణం చేయడం జరిగింది. ఇది అతని కోరిక మేర ఆ పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. తంజావూరులోని బృహదీశ్వరాలయం దాదాపు 1000 సంవత్సరములు పూర్తి చేసుకున్న ఆలయంగా చరిత్రలో నిలబడింది. ఈ ఆలయం 11వ శతాబ్దంలో చోళుల చేత నిర్మించబడం జరిగింది. ఈ ఆలయంలో ఎన్నో వింతలు, రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రధాన ఆలయ గోపురం 216 అడుగుల ఎత్తు. అంతేకాకుండా ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆలయ గోపురంగా దీన్ని చెబుతూ ఉంటారు. ఈ ఆలయ నిర్మాణం మొత్తం గ్రానైట్తో నిర్మించడం జరిగింది. దాదాపు 130,000 టన్నుల గ్రానైట్ని ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించినారు. ఈ నిర్మాణంలో ఎటువంటి ఉక్కు కానీ సిమెంట్ కానీ ఉపయోగించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. బృహ అంటే పెద్దదైన ఆలయంగా చెబుతారు. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఈ ఆలయంలో ఉండడం ఒక విశేషం. ఈ ఆలయంలో ఉన్న శివలింగం 13.5 అడుగుల ఎత్తు, 60 అడుగులు విస్తీర్ణంలో ఏకరాయి ఏకశిలా విగ్రహంగా 20 టన్నుల బరువు కలిగి ఉన్న అతి పెద్ద శివలింగంగా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన గోపుర కలశం ఏకంగా 80 టన్నుల ఏకశిలతో నిర్మించటం మరో విశేషం. ఈ ఆలయంలో దాగి ఉన్న మరో రహస్యం, మిట్ట మధ్యాహ్నం ఈ ఆలయ నీడ మనకు ఎక్కడా కనిపించదు. అంతేకాకుండా మన భారతదేశంలో మొట్టమొదటి గ్రానైట్ ఆలయంగా ఈ తంజావూరు బృహదీశ్వర ఆలయం చెబుతూ ఉంటారు. ఇంత భారీ నిర్మాణాన్ని చోళులు కేవలం 7 సంవత్సరముల కాల వ్యవధిలో పూర్తి చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ పరిసర ప్రాంతాలలో ఎక్కడా లభించదు. ఈనాటి కాలంలో భారీ ఎత్తు వాహనాలు, క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ 1000 సంవత్సరముల క్రితం ఎటువంటి యాంత్రిక సామగ్రం లేకపోయినటువంటి కాలంలోనే ఈ ఆలయ నిర్మాణం చేయడం ఒక గొప్ప ఆశ్చర్యం. ఈ ఆలయ నిర్మాణానికి
5,000 గుర్రాలు మరియు 1000 ఏనుగులను ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 100కు పైగా రహస్య మార్గాలు ఉండేవని, ఆ మార్గాల ద్వారా రాజులు వచ్చి శివలింగాన్ని అర్చించి పూజించి వెళ్ళేవారని, కాలక్రమంలో వాటిని మూసివేయడం జరిగిందని చెబుతారు. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించడం జరిగింది. తన కుమారుడైన మొదటి రాజేంద్ర చోళుడు ఈ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇవ్వడం జరిగింది. రాజరాజ చోళుడు ఈ శివలింగానికి ఇంతటి గొప్ప నిర్మాణం చేపట్టడం గమనార్హం. సహజంగా గుడి నిర్మాణం జరిగిన తరువాత విగ్రహాలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం శివలింగాన్ని ప్రతిష్ఠించిన తరువాత గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి వేస్ లేకుండానే నిర్మించడం జరిగింది. రాజరాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శివలింగం, శిల్పకళా రీతులు వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. అతడు తండ్రి కంటే గనుడు. తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడు. అందుకే ఈ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అనే పేరు పెట్టినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. తన కుమారుడు నిర్మించిన ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్పకళా రూపాలు, చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు. అంతేకాకుండా ఆలయ గోపురాలపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లు శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పాలు, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, అలా అనేక శిల్పకళా రీతులు మన శోభను ఇముడింపచేస్తున్నాయి. రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి 1 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం చరిత్రలో ఏ విధంగా అంతరించిందనే విషయం ఒక రహస్యం.